స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం. స్వామివారు ఎలా ఉంటారు? మానవ దేహం ఎలా ఉంటుందో స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఆ విశేషాన్ని ఇప్పుడు చూపెడతాం. అందరూ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ పుష్పం కనపడుతుందా మీకు? ఇలా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటారు స్వామి. ఇదిగోండి, కనపడుతుందా? నఖశిఖ పర్యంతం కూడా స్వామివారు మెత్తగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. అలాగే స్వామికి నాభిలో గుణపం పోటు తగిలిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. కనిపిస్తుందా మా అందరికి? అందరు నమస్కారం చేసుకోండి. జై బోలో లక్ష్మీనరసింహ స్వామికి, జై బోలో లక్ష్మీనరసింహ స్వామికి. ఒకసారి అందరు కూడా చూడండి. స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం, ఇటు బారుగా గదా శంఖం, ఈ పక్కకి చక్రం, ఆ పైన పద్మం. స్వామివారి ఇక్కడ చతుర్భుజుడు. అందరూ